యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. నేను చదువుతాను, వినియండి, సమయం లేదు కాబట్టి. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనం. యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను. దేవుని దర్శన వసుడనైన నన్ను ఇజ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చి మిగుల ఉన్నతమైన పర్వతము మీద ఉంచెను. దానిపైన దక్షిణపు తట్టున పట్టణములంటి ఒకటి నాకు కనపడెను. అక్కడికి ఆయన నన్ను తోడుకొని రాగా ఒక మనుష్యుడుండెను. ఆయన మెరియుచున్న ఇత్తడి వలె కనబడెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ మూసేసి నా వైపు చూస్తూ వాక్యం విందాం. ఒకానొక సమయంలో ఆ ప్రవక్త యెహోవా హస్తము ఆయన మీదకి రాగా, జాగ్రత్తగా విన్నాను. మేము ఇజ్రాయెల్ వెళ్ళేటప్పుడు, నేను మా మామయ్య అందరూ ఇజ్రాయెల్ వెళ్ళేటప్పుడు, సో ఇక్కడి నుంచి ట్రైన్ పట్టుకున్నాం. ఆ ట్రైన్ నుంచి మళ్ళీ ఒక ఫ్లైట్ ఎక్కాం. ఆ ఫ్లైట్ నుంచి మళ్ళీ ఇంకో ఫ్లైట్ మారి అప్పుడు అక్కడికి వెళ్ళాం. ఇది ఒక ప్రాసెస్ అనండి గట్టిగా, ప్రాసెస్. మా తమ్ముడు అండమాన్ వెళ్ళేటప్పుడు ఒక షిప్ మీద వెళ్ళాడు ఒకసారి, అదొక ప్రాసెస్. సో ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళాలి అంటే ఒక ప్రాసెస్ అన్నది. కొన్ని వాహనాలు ఉన్నాయి, కొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఆ వాహనాల్లో వెళ్ళిపోతూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్. కానీ ఈ ప్రవక్తకి ఒక వింతైన అనుభవం వచ్చింది. యెహోవా హస్తము ఆయన మీదకి రాగా ఆయన ఒక పట్టణంలోకి తీసుకొని వెళ్ళబడుతున్నాడు. ఆయన ఇలా చూడండి, నా వైపు చూడండి. దేవుని హస్తం ఇలా రాగానే ఆయన ఒక పట్టణంలోకి వెళ్ళిపోయాడు. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్. అది ఈ లోక సంబంధమైన విధానం కాకుండా ఇంకొక విధానం దేవుడు తన బిడ్డల కోసం దాచిపెట్టాడు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు ఆయన. సో ఇక్కడ ఆయన హస్తం ఆయన మీదకి రాగా ఆయనను ఒక పట్టణంకు తోడుకొని వెళ్ళిపోయిందట. వెహికల్ అవసరం లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎలియాని దేవుడు పిలిచేటప్పుడు ఆ ఎలియా ఎలాగ వెళ్ళారో తెలుసా? ఒక అగ్ని రథం అక్కడికి వచ్చి ఆ రథం మీద వెళ్ళారు. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్. మనందరము అలాంటి ఒక ఆత్మీయ స్థితిలోకి రావాలని ప్రభు కోరుకున్నవాడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇప్పుడు చూడండి, దేవుని హస్తం ఇలా వచ్చింది. రాగానే ఆయన ఒక పట్టణంలోకి వెళ్ళబడ్డాడు. వెళ్ళబడిన తర్వాత ఒక వ్యక్తిని చూస్తున్నాడు. ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే చాలా ప్రకాశవంతంగా కనబడుతున్నాడట, చాలా ప్రకాశవంతంగా. ఇది బైబిల్ గ్రంథంలో మనం ఒకసారి కోట్ చేసుకున్నట్లయితే, యేసు ప్రభు వారు దివ్య దర్శనము రూపాంతర అనుభవంలోకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వినాలి. శిష్యులందరూ కొండ మీదకి వెళ్తున్నారు. కొండ మీదకి వెళ్తున్నప్పుడు టైంలో యేసు ప్రభు వాళ్ళతో పాటు వెళ్ళారు. కొంచెం ఇలాగ సెపరేట్ అయ్యారు. సెపరేట్ అయిన తర్వాత యేసు ప్రభు వారు ఎలాగ కనబడుతున్నారంటే ఇదివరకు ఎప్పుడు చూడలే. ఈ ఫేస్ అంట సూర్యుడిలాగా మారిపోయిందట, చాలా ప్రకాశవంతంగా మారిపోయింది. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్. ఏమండి, మరి మనకు అవుతుంది అలాగా? మనమేమనుకుంటాం తెలుసా? ఆయన దేవుడు కదా, ఆయన దేవుడు కదా, అందుకే అలాగైంది. అబ్జర్వ్ చేస్తే ఆయన బట్టలన్నీ కూడా చాలా ప్రకాశవంతంగా మారిపోయాయి. ఫేస్ మాత్రం సూర్యుడిలాగా మారుతుందంట. యేసు ప్రభులో ఇంకొక కోణాన్ని చూశారు వాళ్ళు. అప్పటి వరకు వాళ్ళు ఎప్పుడు అలాగే చూడలేదు యేసు ప్రభుని. ఎప్పుడైనా వస్తే, భక్త నీకు సమాధానం కలుగును గాక, ఈ యాంగిలే చూశారు. ఇంకొక యాంగిల్ని కూడా ఆ రోజు దేవుడు దివ్య రూపధారంలో ప్రభు చూపించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా. వాళ్ళకి అర్థం అవ్వలే, యేసు ప్రభు వెంట ఇలాగ కనబడుతున్నా. ఈజ్ సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ డిఫరెంట్. మరి జాగ్రత్తగా వింటే మనలో ఇంకొక సూపర్ న్యాచురల్ పవర్ ఉన్నది. దానిని మనం బయటికి తీయాలని
దాన్ని మనం అనుభవించాలని ప్రభు కోరుకుంటున్న వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకొక పవర్ ఉన్నదండి, ఇంకొక పవర్. అందరూ అనండి, ఇంకొక పవర్ అనండి. ఇంకొక పవర్. ఒకరోజు మోషే కొండ మీదకి వెళ్ళారు. అలా ప్రభుతో చాలాసేపు మాట్లాడేశాడు. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. ఓకే, నా కృప నీకు ఇచ్చాను, వెళ్ళిపో అన్నాడు. కిందకు వస్తున్నప్పుడు మోషే ముఖం అంట ప్రకాశిస్తుంది. సూపర్ న్యాచురల్. ఏమండి, యేసుప్రభుకే కాదు, మనం కూడా ప్రకాశించాలి. యూ హ్యావ్ టు బి గ్లో. మనం ప్రకాశించాలి. ఆ వెలుగు నీలోకి వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, యోహాను సువార్తలో ప్రభు ఏమంటాడో తెలుసా? నేను లోకానికి వెలుగై ఉన్నాను, ఆ వెలుగుని మనందరికీ ఇవ్వడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడితే ప్రైజ్ ది లార్డ్. ఏమండి, నాకు ఇప్పుడు ఎలాగ కనబడాలి తెలుసా? మీరందరూ మోషే ముఖం ఎలాగైతే ప్రకాశించిందో నీలో ఉన్న సూపర్ న్యాచురల్. ఏమండి, ఇప్పుడు ఒకసారి లైట్స్ ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి, ఒక దగ్గర ఉన్నాయి. అవుతుంది. ఓకే, ఇప్పుడు చూడండి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసాను అనుకోండి, అక్కడ ఏమీ కనబడదు. ఎప్పుడైతే లైట్ ఆన్ చేశానో అన్నీ కనబడడం ప్రారంభమయ్యాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఇంకొక సూపర్ న్యాచురల్ నీలో ఉన్నది, అది వెలగడం ప్రారంభం అవ్వాలి. ఆమేన్. చూడండి, మన ప్రార్థన అనుభవాల్లో మనం వెలగాలి. అంటే ఏమవ్వాలో తెలుసా? చీకటి పోవాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చేతిలో ఉన్న చీకటి పోవాలి. సంథింగ్ ఏమండి, ఇందులో ఇంకోటి ఏదో ఉన్నది, దాన్ని తీసుకురావాలి. ప్రభు హస్తం ఆయన మీదకి రాగానే ఆయన ఒక పట్టణంలోకి వెళ్ళిపోయాడు. వితౌట్ ఎనీ వెహికల్, ఏ వెహికల్ లేకుండా అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకొకటి ఏదో ఉన్నది నీలో. ప్రభు ఈ సంఘస్థులకి ఇచ్చిన మాట. నాకు అసలు ఫస్ట్ కొండ మీద మీకోసం ప్రేయర్ చేస్తే, ఇక్కడికి వచ్చే వాళ్ళ కోసం ప్రేయర్ చేస్తే, నాకు ఇది చదవగానే బాబు ఇదే చెప్తాం. ఒక హస్తం ఆయన మీదకి రాగా ఒక పట్టణంలోకి తీసుకెళ్ళిపోయినా అన్నాడు. ప్రభు ఇది ఎలాగ చెప్పాలి? నాకు కనెక్ట్ అవట్లే, వర్డ్స్ కనెక్ట్ అవట్లే. అప్పుడు ప్రభు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశాను. ప్రభు ఏం చెప్పాలి? నా దివ్య దర్శనం చెప్పు, రూపాంతరం చెప్పు. ఏమండి, రూపాంతరం అంటే ఈ రూపం కాదు, ఇంకొకటి ఉన్నది, అది ఇప్పుడే, అక్కడ కాదు. మనలో చాలా మంది ఎక్కడ కనెక్ట్ చేసుకుంటాం అంటే పరలోకంలో చాలా వెలుగుగా ఉంటాం. కాదు. నౌ యూ హ్యావ్ టు షైన్, యూ హ్యావ్ టు షైన్ యువర్ ఫేస్. నీ ముఖం షైన్ అవ్వాలి, నీ చేతులు షైన్ అవ్వాలి. ఏమండి, పేతురు హస్తం ఎవరి మీదకైనా తగిలితే, హస్తం ఎందుకంటే నీడనండి, ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్. ఏమండి, నా నీడ ఎవరి మీదకైనా పడింది అనుకోండి, ఏమవుతుంది? సంథింగ్ సూపర్ న్యాచురల్ ఏదో ఉన్నది. ఆ సూపర్ న్యాచురల్ ఏంటో తెలుసా? మనల్ని రూపాంతరంలోకి తీసుకొస్తుంది. ఈరోజు నా కోరిక ఏంటో తెలుసా? దేవుని హస్తం మనందరి మీదకి వచ్చాను కాక. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసాను, గట్టిగా కొట్టాలి, ఇంకా గట్టిగా కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన ముఖము మోషే ముఖము వలె ప్రకాశించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ చేతులు షైన్ అవ్వాలి. ఏమండి, మనం ఈ లోకంలో ఉన్న వ్యక్తులను పట్టుకోవడానికి, మందు పట్టుకోవడానికి కాదు, ఇది షైన్ అవ్వాలి. రైట్. ఇప్పుడు చూడండి, మోషే ముఖం అంతా ప్రకాశితం అయిపోతుంది, ఫుల్ షైనింగ్లో ఉన్నాడు. ఈ షైనింగ్ ఆయన దాచుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దాచుకొని వెళ్తున్నాడు. ఏంటంటే నీ ముఖం ఏంటి అలా షైన్ అయిపోయింది? మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, షైన్ అనగానే ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీతో లేకపోతే పాండ్స్ ఫేస్ వాష్తో కడుక్కుని వచ్చిన తర్వాత షైనింగ్ కాదు, మెరుస్తుందట ఆయన ముఖం. ఏమైందో తెలుసా? ప్రభువులో ఉన్న ఆ వెలుగు ఈయనలోనికి వచ్చేసింది. అంటే యేసు ప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆ ముఖం ఎలాగ ప్రకాశమైందో అలాగ ప్రకాశం అయిపోయిందట. ఆమేన్, హల్లెలూయా. కానీ మోషే
ప్రకాశంగా ఉన్న ఆయన ముఖం కొంతసేపటికి అలాగ తగ్గుతూ వచ్చింది. కానీ పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన నమ్మిన బిడ్డలు, ఆయన్ను ఆరాధించే వాళ్ళు నిత్యము మండుచూ ఉండబోతున్నాము. హల్లెలూయా. ఏమండి, ముఖం ఒక్కటే కాదు, మనము దేవుని వెలుగుతో నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దీనికి కనెక్టివిటీ చూద్దాం. ఇజ్రాయేలు ప్రజలు మందసం మోసుకుంటూ, జాగ్రత్తగా ఏం మోస్తున్నారు? మందసం మోసుకుంటూ యోర్దాను నదిలో ఇలాగ అడుగు పెట్టారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాకు మొన్న ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో ఏంటంటే, ఎక్కువ నీళ్ళు లేవు, కొంచెం నీళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏదో సెల్ఫీ తీసుకుంటున్నారు. తీసుకొని జారిపడి ఒక 15 అడుగుల కిందకి వెళ్ళిపోయారు. ఏం నీళ్ళు ఎక్కువ లేవు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుని హస్తము నీ మీదకి రాగా నువ్వు ఎక్కడ అడుగు పెడతావో ఆ నీళ్లు అక్కడే, ఎగువ నుంచి పారుతున్న నీళ్లు దూరముగా ఆగిపోయే ఒక కృప, ఒకలాంటి శక్తి నీ పాదాల్లో ఉంచాడు ఆయన. ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్. యూ హ్యావ్ టు టేక్ అవుట్. అది నీ నుంచి బయటకు రావాలి. ఏమండి, అది నాకు కాదులే, ప్రవక్తకిలే అనుకోవద్దు. యు ఆర్ ద సూపర్ న్యాచురల్. యు హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద షైన్. అది నీలోకి వచ్చేయాలి. నీలోకి ఏమండి, రూపాంతరం అంటే యేసుప్రభు ఒక్కలే మెరవడం కాదు, నిన్ను మెరిచేటట్టు చేస్తాడు ఆయన. ఆమేన్. నువ్వేం మోయాలి అప్పుడు? మందసం. చెప్పండి గట్టిగా. ఈ సూపర్ న్యాచురల్ పవర్ ఎప్పుడు వస్తుంది అంటే, కొన్ని కనెక్ట్ చేసుకుందాం. అలాగా సూపర్ న్యాచురల్ పవర్ ఎప్పుడు వచ్చిందంటే, వాళ్ళు ముందు రోజు యోర్దాను నదిలో దిగారు, కానీ ఈదుకుంటూ వెళ్ళారు. ఇప్పుడు యోర్దాను నదిలోకి వెళ్ళేటప్పుడు నీళ్ళు ఆగిపోయాయి. అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు. నువ్వు మోయాల్సింది మందసం. మందసంలో ఏముంటుంది? మన్నా, అహరోను కర్ర. ఆ చిగురించిన కర్రకి ఏమున్నాయి? ఫ్రూట్స్ కదా. బాదం కాయలు కాచినట్టు అక్కడ బైబిల్లో రాయబడింది, ఫ్రూట్స్ ఉన్నాయి. సో అది పరిశుద్ధాత్మకి సాదృశ్యం అయితే, ఆజ్ఞలు వాక్యానికి సాదృశ్యం అయితే, మన్నా దేవుని యొక్క శరీర రక్తాలకి సాదృశ్యం అయి ఉన్నది. ఇది నీ భుజముల మీదకి రాగలిగితే నువ్వు సూపర్ న్యాచురల్ అవుతావు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన భుజముల మీదకి రావాల్సిందేంటో తెలుసా? దేవుని వాక్యాన్ని మొయ్యగలిగిన ఆత్మీయత రావాలి. దేవుని వాక్యాన్ని మొయ్యాలి. పడేయడం కాదండి, మొయ్యాలి. పర్వాలేదులే, లైట్ తీసుకోవడం కాదు. నీ మాట, నీ చూపు, ప్రవర్తన అన్నిటిలో దేవుని వాక్యాన్ని మోయగలిగితే యూ విల్ బికమ్ ఏ సూపర్ న్యాచురల్. ఏమండి, నేను చెప్తున్నాను, మనలో ఇంకోటి ఏదో ఉన్నది, అది తెలుసుకోవాలండి. అందరిలాగా మరణించి అందరిలాగా చేస్తే కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా గొప్ప కోసం చెప్పట్లే, దేవుడి మహిమ అర్థం చెప్తున్నా. నేను మధ్యకాలంలో ఒక చర్చికి వెళ్ళాను. ఆ చర్చికి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ నా పక్కన కూర్చుంది. ఒక చిన్న బాబుని పట్టుకొని నా దగ్గరికి వచ్చింది. వచ్చి, ఎవరమ్మా మీరు అన్న. నాకు తెలియదు ఎవరు ఆవిడ. ప్రార్థన చేయాలా అని అడిగాను. ప్రార్థన చేయాలండి, కానీ మీకు ఒక విషయం చెప్పాలని. చెప్పండి. మీరు మా చర్చికి ఒకసారి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ రోజు మీరు చాలా ఫాస్ట్గా ప్రేయర్ అయిపోయినాక వెళ్ళిపోతుంటే, నేను కావలసుకొని మిమ్మల్ని మీకు కొంచెం అడ్డొచ్చాను. అప్పుడు మీరు జస్ట్ చిన్నది నాకు ఇలా తగిలారు. నా మనసులో ఏమనుకున్నానంటే, నాకు బిడ్డలు లేరు, వచ్చే సంవత్సరంకి నాకు బిడ్డలు రావాలి. నేను ప్రేయర్ చేయలే, టచ్ చేయలే. ద సూపర్ న్యాచురల్ పవర్ విల్ జనరేట్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు ఆ రోజు అర్థం అవ్వలేదు. నాకు ఆ రోజు ఎలాగ మాట్లాడుతున్నాను అర్థం అవ్వలేదు. అంటే నన్ను తగిలితే ఏదో వచ్చేసింది కాదండి, అది అసలు కాదు. ద ఫెయిత్ రిలేటెడ్ మ్యాటర్ అది. దేవుడు నీలో ఇంకొక పవర్ ఇచ్చాడు. నువ్వు తాకితే అద్భుతాలు జరగాలి. నువ్వు మాట్లాడితే వాళ్ళ గాయాలు కట్టబడాలి.
ఒక నా స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి, సార్ నాకు చచ్చిపోవాలని ఉందని. ఏం అలాగ మాట్లాడుతున్నాను, నా డాడీ నేను కూతురుగా పుట్టానని నా డాడీ నన్ను 10 సార్లు నీ వల్ల అంత లాసే, నాకు అన్నీ నెగిటివ్, అంత మైనస్ అని చెప్తున్నాడు. మన నోరు ఇట్స్ ఎ సూపర్ న్యాచురల్. వెన్ యూ స్పీక్, నువ్వు ఎప్పుడైతే అది మాట్లాడతావో సూర్య చంద్రులు ఆగిపోతారు. ఇట్స్ సూపర్ న్యాచురల్, సూపర్ న్యాచురల్. ఏమండి, సూర్యుడు చంద్రుడు ఆగితే బ్రదర్ కోనశవర్ బాబు గారు చెప్తారు ఎన్ని అద్భుతాలు జరిగాయి. అందులో పెద్ద సునామీలు వచ్చేయాలంట. ఒక్కసారి అలాగ ఆగితే there is a power, there is a power. ఆ పవర్తో నువ్వు మాట్లాడాలి. మనకు అవన్నీ వద్దండి. మనకి ఏదైనా చెత్త మాట్లాడడం, ఎవరి కోసమో మాట్లాడడం, వాడు ఇలాగా వీడు ఇలాగా, ఇక్కడ ఎవరు రావట్లేదు, అక్కడికి ఎదురు రావట్లేదు, మనకెందుకండి, మనకెందుకు? సూపర్ న్యాచురల్ అనండి ఒకసారి, సూపర్ న్యాచురల్. ఇలా పైకి చూశాడు ఏంటి, అది ఉత్తికే కాదు. మా మాయ, మా మమ్మీ అందరూ ఉన్నాం ఆ ప్లేస్లో నిల్చున్నాం. ప్రపంచ చరిత్రలో కోనశవర్ గారు చెప్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మహా అద్భుతం అంటాడు ఆయన అలా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అది చెప్పేటప్పుడు ఏంటో అయిపోతుందేమో అనిపిస్తుంది. ఒక మనిషి భూమి మీద నిల్చొని గ్రహాలను శాసించాడు. ఇప్పుడు మనమేం తిరుగుతున్నాం, ఆ గ్రహాల చుట్టూ తిరుగుతున్నాం మనం. అర్థమవుతుందా? జస్ట్ గివ్ కమాండ్. నీ నోటితో ఒకటి చెప్పు, ఆగిపో, ఆగిపో. ఎందుకు ఆగిపోమన్నాడో తెలుసా? యుద్ధం జరుగుతుంది, దేవునికి మహిమ రావాలి. అల్టిమేట్గా మీ మైండ్లోకి రావాల్సింది ఏంటో తెలుసా? మహిమంతా ప్రభుకి వచ్చేయాలి. మధ్యలో నువ్వు వచ్చావా, అయిపోయిందే. దేవుడికి మహిమ రావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ చెయ్యి తాకగానే దురాత్మ శక్తులు పారిపోవాలి. నువ్వు నడుస్తున్నప్పుడు ఏవైతే నీ మీదకి వస్తున్నాయో ఆగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అండి, ఇంకొక సూపర్ న్యాచురల్ చూద్దాం. పేతురు వాళ్ళ టీం ఆ పడవలో ఉన్నారా? పెద్ద తుఫాను అయిపోయింది అనుకో, నీళ్ళన్నీ వాళ్ళలోకి వచ్చేసాయి. వాళ్ళు ఎంత పడవని పట్టుకున్నా అవట్లే. ప్రభుకి కోరుకుంటుంది ఏంటో తెలుసా? నీలో ఉన్న సూపర్ న్యాచురల్ బయటికి తీసుకురా. మోషే కమ్, నా కొండ మీదకి రా, కొండ మీదకి రా. ఐ విల్ చేంజ్ యువర్ ఫేస్. నీ ముఖాన్ని మారుస్తాను, రూపాంతరంలోకి తీసుకొస్తాను. ఏమంటే దేవుడి కోరిక ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి, నేనే నీటి మీద నడుస్తాను కాదు, నేను దేవుణ్ణి, నా ముఖమే ప్రకాశించాలి కాదు, నువ్వు కూడా ప్రకాశించాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ వేశాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, పేతురు యేసుప్రభు అలాగా నడుచుకొని వస్తుంటే దయ్యం అనుకున్నారు. అరే దయ్యం కాదు, నేనే అన్నాడు. నువ్వే అయితే నేను కూడా నడుస్తాను. సూపర్. ఏమండి, అప్పటి వరకు తెలియదు, అప్పటి వరకు మునిగిపోవడమే తెలుసు, అప్పటి వరకు మునిగిపోవడమే తెలుసు. చచ్చిపోతామనే భయమే తెలుసు, మునిగిపోతామనే భయమే తెలుసు. దెర్ ఇస్ ఎ సూపర్ న్యాచురల్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీ లోపట ఏదో దాగి ఉన్నది, దాన్ని దేవుడు బయటికి తేవాలని కావాలని నడుచుకొని వచ్చాడు. ప్రభు అద్భుతాల మీద ఎక్కువ ఫోకస్ చేసుకోరండి, నీలో ఆ పవర్ ఉన్నదని తెలియపరచాలి. అప్పుడు పేతురుతో అన్నాడు దేవుడు, పేతురు నువ్వు కూడా రా. ఆ నీళ్లు లోబడుతున్నాయండి. ఏమంటే నీళ్ళు ఏం చేస్తుంది, దాని స్వభావం ఏంటంటే దానిలోకి ఏదో వచ్చిందో దాన్ని లాక్కుంటుంది కిందకి. క్రైస్తవుడు అలా కాదు, అలాగా కాదు, మునిగిపోకూడదు. చిన్న చిన్న సమస్యలకి నాకు వచ్చే ఫోన్ కాల్ ఎక్కువ తెలుసా ఏంటో తెలుసా? బ్రదర్ చచ్చిపోవాలను, ఇదే క్వశ్చన్ నాకు. నువ్వు మునిగిపోవడానికే కాదు, నడి సముద్రంలో నువ్వు చచ్చిపోవడానికే కాదు, నువ్వు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి రా. నిన్న 2 days బ్యాక్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే బ్రదర్ అంతా అయిపోయింది అన్నాడు. ఏమైపోయింది చెప్పాను? ఇంకేం చెప్పలేదు. బ్రదర్ అంతా అయిపోయింది అన్నాడు. అసలు ఎక్కడి నుంచి వస్తావు, పేరేంటి, ఏం జరిగింది, ఏం చెప్పలేదు, అంతా అయిపోయింది. చెప్పండి ఒకసారి అనండి గట్టిగా. ఓకే, ప్రైజ్ ది లార్డ్,
హల్లెలూయా. అప్పుడు నేను అడిగాను, ఏమైపోయింది అన్న. ఏమైపోయింది అని అంటే, ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీకు తెలుసులేండి ఇలాంటి స్టోరీలు బోల్డ్ వింటారు. ఆ ఫోన్ కాల్లో త్వరగా హల్లెలూయా. ఇటు 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 చూడు, ఇటు చూడు. ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో ఏదో గేమ్ ఆడుతున్నాడు, ఏదో సంథింగ్ చెప్పాడు. గేమ్ ఆడుతున్నాడు. 20,000 వచ్చింది. 1,000 రూపాయలు కావాలి పెట్టాడు, 20,000 వచ్చింది. అవన్నీ డబుల్. 1,000 రూపాయలు ఇస్తే 2,000. అలాగా ఆయనకి 25,000 వచ్చింది. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇంకొక 25,000 పెడితే 50,000 వస్తుంది అన్నాడు. 25,000 పెట్టాడు. స్ట్రక్ అయిపోయింది అమౌంట్. సార్ మీది కొన్ని అకౌంట్ బ్లాక్ అయిపోయింది, ఇంకొక 25,000 వేస్తే మొత్తం డబ్బులు పంపించేస్తాం. ఇంకొక వేరే వాళ్ళని అప్పటికి వేసాడు. చిన్నోడు, 21 సంవత్సరాలు. మొత్తం 50,000 పోయింది. సార్ మా డాడీ వాళ్ళకి తెలిస్తే ఇప్పుడు నా పని అయిపోయింది, సూసైడ్ చేసుకోవడానికి వెళ్తున్నా. అరే అంత ఈజీయా సూసైడ్ చేసుకోవడం? అంతేనా లైఫ్? సూసైడ్ చేసుకోవడానికి వెళ్తూ నాకు ఫోన్ చేశాడు. సార్ వేరే వాళ్ళ దగ్గర అప్పు చేశాను, అరగంటలో డబ్బులు ఇస్తాను అన్నాడు. చచ్చిపోతాను సార్. నువ్వు మునిగిపోవడానికి కాదు, జస్ట్ వాక్, నడు. యు విల్ వాక్ లైక్ జీసస్. ప్రభు ఎక్కడ నడిచాడో తెలుసా? అలల మధ్యలో నడిచాడు ఆయన. ప్రభు ఎక్కడ నడిచాడో తెలుసా? తుఫాను మధ్యలో నడిచాడు ఆయన. ఆ తుఫాన్లో మనం నడిచే ఇంకొక లోపట ఏదో ఉన్నది, అది దేవుడు మనకిస్తాడు. అందుకే ఈరోజు ఇక్కడ నడుస్తున్నాడు. జస్ట్ వాక్ లైక్ జీసస్. వాక్ లైక్ జీసస్. ఈరోజు మీ అందరి ముఖాలు ప్రకాశించునుగాక. మీరు అడుగు పెట్టిన స్థలాలలో పారుతున్న జలములు ఆగిపోవునుగాక.